ఎవ్రీ నౌ అండ్ దెన్ హెడ్లైన్స్‌లోకి అయితే ఖచ్చితంగా వెళ్తున్నాము మనం ఇండియాలో గొప్ప విషయాల్లో అండ్ కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టే విషయాల్లో కూడా. సో, బిఫోర్ నేను టాపిక్‌లోకి వెళ్ళే బదులు మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఒక సెట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయితే అర్థం అయ్యుండుంటది. నేనైతే ఏ పర్టిక్యులర్ రిలీజియన్ టార్గెట్ చేసి చేసిన వీడియో కాదిది. నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. హిందూ రిలీజియన్ అన్నా కూడాని ఎటువంటి టైప్ ఆఫ్ హేట్రెడ్ ఏమి లేదు. సో, ఆహ్, వా ఎవరి బిలీఫ్స్ ఆళ్ళవి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కాబట్టి మనం ఎవరు ఏమి చేయడానికి, ఎవరు చెప్పడానికి లేదు. సో, బట్ క్రిస్టియానిటీలో అయినా, హిందూయిజంలో అయినా సరే స్పెసిఫిక్‌గా తప్పు చేస్తున్నాము, లేక సటిల్‌గా మనం కరెక్షన్ చేసుకోవాలి అనుకున్న టైప్‌లో అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సినంత విషయం అయితే ఉంది. హేట్రెడ్ కామెంట్స్ ఏవో వస్తాయని చెప్పి వెనకడుగు భయపడి మనం చెప్పాల్సింది చెప్పలేకపోయాం అనుకోండి. ఆ పర్స్పెక్టివ్ షేర్ చేసుకోవడానికి ఎవరు రియలైజ్ అవ్వలేరు. మనం తప్పు చేస్తున్నాం అంటే మనకెవరో ఒకరు చెప్తే గాని, ఫీడ్‌బ్యాక్ ఇస్తే గాని మనం తెలుసుకోలేము. సో, ఆహ్, 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 ఆ విషయంలో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒక 2, 3 వీక్స్ బ్యాక్ యూఎస్‌లో ఆల్‌మోస్ట్ 50 ఫీట్ టాల్ హనుమాన్ స్టాట్యూని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి స్పెసిఫిక్‌గాని ఎవరు అప్రూవల్ చేస్తున్నారని చెప్పేసి ఒక రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ట్వీట్ చేశారన్నమాట. దానికి చాలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా వాటిల్లో ఆ న్యూస్ కవరేజ్ అయింది. ఒక హేట్రెడ్ కింద, ఒక రేసిజం కింద అలాగా పోర్ట్రే చేసి అది పెట్టారు. అతను ట్విట్టర్‌లో చాలా మంది అపోజ్ చేశారు. ఓకే. హిందూయిజం అంటే ఫస్ట్ వచ్చింది క్రిస్టియానిటీ ఈ కంట్రీ కాదు యూఎస్ మల్టీ కల్చరల్ కంట్రీ అవని చెప్పేసి మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి. తను మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ క్లారిఫై చేసి నాకు హేట్రెడ్ అయితే లేదు. నేను యాంటీ హిందూ కాదు, యాంటీ ఇండియన్ కాదు. సో ఇదేంటంటే నేను బిలీవ్ చేసే వాటిని బట్టి ఐడల్ వర్షిప్ అనేది ఉండకూడదు కాబట్టి ఆ విధంగా నేను చెప్పానని అతను క్లారిఫై చేసుకోవడానికి వచ్చారు. అందులో కూడాని మన వాళ్ళు వెళ్ళి ఆహ్, ఇండియాలో చర్చెస్ ఉన్నాయి. ఇండియాలో చర్చెస్ డిస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి ఆహ్, ఫూలిష్‌గా ఆహ్, ఇది చేయడం అన్నమాట. ఇండియా ఫ్లాగ్‌కి మీనింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిందే కదా! ఇండియా 3 కలర్స్ రిజెంబ్లెన్స్ ఏంటనేది నేనైతే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇండియన్ అయితే ఖచ్చితంగా అందరికీ బేసికల్‌గా మన స్కూల్ నుంచి నేర్చుకున్నదే వైట్‌కి రిజెంబ్లెన్స్ ఏంటి, ఆరెంజ్‌కి రిజెంబ్లెన్స్ ఏంటి, గ్రీన్‌కి రిజెంబ్లెన్స్ ఏంటి అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో, ఆహ్, మన ఇండియాలో క్రిస్టియానిటీ అనేది నేచురల్‌గా అలా ఎస్టాబ్లిష్ అయితూ వచ్చింది. ఎవరు నమ్ముకున్నారు, ఎవరు నమ్ముకోలేదు అనేది సెకండరీ. ఎవరైనా ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా అది తప్పే. ఏ విషయంలో ఏ రిలీజియన్ అయినా హిందూని క్రిస్టియానిటీ గాని, క్రిస్టియానిటీ హిందూ గాని, క్రిస్టియానిటీ ముస్లిం ఆర్ వైస్ వర్సా ఏదైనా ఫోర్స్‌గా చేసే ఏదైనా కూడాని ఎప్పటికైనా తప్పే. నేను దానికి స్టాండ్ అయ్యి ఉంటాను. ఎవరి బిలీఫ్స్ ఆళ్ళకి నేను వదిలేస్తా. ఎవరికైతే ఫోర్స్ అయితే ఖచ్చితంగా చేయను. సో, ఇక్కడేంటంటే ఈ స్టాట్యూస్ వాల్యూస్ కింద మనం క్రియేట్ చేస్తున్నామా? అంటే భక్తి ఎక్కువై చేస్తున్నామా? లేకపోతే అంటే భక్తిని పోర్ట్రే చేయడానికి చేస్తున్నామా? లేకపోతే ఒక సెల్ఫ్ ప్రైడ్ ఒక కైండ్ ఆఫ్ ఏంటి ఆహ్, టేక్ ఓవర్‌కి రిజెంబ్లెన్స్‌గానే పోర్ట్రే చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాట్యూస్ ఇప్పుడు యూఎస్‌లో హనుమాన్ స్టాట్యూ ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ ఒక రాముడి విగ్రహం టొరంటోలో పెట్టారు. సో, అది కూడా ఆల్‌మోస్ట్ 40, 50 ఫీట్ టాల్ అనుకుంటాను. సో, దానికి కూడా చాలా హంగామా జరిగింది. సో, ఇలాంటివన్నీ చేసి భక్తి మనకి పోర్ట్రే చేయడానికి చేస్తున్నామా? లేకపోతే ఓన్లీ కైండ్ ఆఫ్ కల్చరల్ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ మనం ఆన్సర్ చేసుకోవాల్సింది. చాలా మంది ఇండియన్స్‌కి అబ్రాడ్ వచ్చేసినాక ఏమవుతదంటే, ఆ ఎమోషనల్ ఆహ్, డైలమా ఉంటుంది. ఏంటి రిలీజియస్ యాస్పెక్ట్స్‌లో గాని, ఫ్యామిలీ విషయాల్లో గాని, సో, ఆ వెంటనే కూడాను ఆ ఎమోషనల్ బాండేజ్‌ని బ్రేక్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మిస్ అవ్వడం అనేది కామన్ సినారియో ఎవరికైనా ఫేస్ అవుతది. ఎందుకంటే మన రూట్స్‌ని మనం వచ్చేసుకున్నాం కాబట్టి, ఓకే. ఇక్కడ కూడా మన సై అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకుందాం. మన కంఫర్టబుల్‌గా ఉండాలని చెప్పి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా కంట్రీస్‌లో యూఎస్‌లో గాని, కెనడాలో గాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెంపుల్స్ ఉన్నాయి. చాలా హ్యూజ్ టెంపుల్స్. నేనే కొన్నిసార్లు తెలుసుకున్నాక వావ్! ఇంత పెద్ద టెంపుల్స్ కట్టగలిగారు అని చెప్పేసి ఏ పర్టిక్యులర్ కంట్రీలోకెళ్ళినా కొన్నిసార్లు డాలస్‌లో గాని, లేకపోతే మీరు టొరంటోలో గాని ఎక్కడికైనా వెళ్తే మీకు పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉంటాయి. చిన్న సిటీస్‌లో అయితే మీకు బహుశా కనిపించకపోవచ్చు. బట్ స్టిల్ లార్జ్ సిటీస్‌లో అయితే లార్జ్ గ్యాదరింగ్స్ అకామిడేట్ చేయడానికి లార్జ్ టెంపుల్స్ అయితే పెట్టడం అయితే చేశారు.
అంత పెద్ద టెంపుల్స్ ఉన్నాక దానికి లోకల్ ల్యాండ్ మార్క్స్ కంటే కూడాని మించిపోవాలని ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉందనుకోండి యూఎస్‌లో. దానికి మించి మనం పెద్ద విగ్రహం కట్టాలనుకోవడం అతిశయోక్తి. అది ఒక ఫూలిష్‌నెస్ అంటాను నేను. ఎందుకంటే దానికి రిజెంబుల్ చేసి నువ్వు కొన్ని ఇండియాలో కట్టామనుకోండి ఒక ఏమో అనుకోవడానికి. ఇండియాలో కూడా నేను కొన్ని రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ వీడియోస్ చూసాను. ఇండియాలో కూడా అంత విగ్రహాలు కట్టాల్సిన నెసెసిటీ అయితే కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న టెంపుల్స్‌ని వదిలేసుకొని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడంలో అవసరం ఏంటనేది తెలీదు. సో, దాని ఓన్లీ జస్ట్ ఒక షోకేస్ చేయడానికి తప్ప మనం భక్తి చూపించుకోవడానికి అయితే ఖచ్చితంగా అనిపించదు. మనం ఒకవేళ చూస్తే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ చూస్తే ఇప్పుడు వైట్స్, లోకల్స్ ఎవరైనా చూస్తే అనుకుంటారు వీళ్ళొచ్చి ఏంటి మనది ఇలా చేస్తున్నారని. ఇప్పుడు యూఎస్ క్రిస్టియన్ నేషనా? కెనడా క్రిస్టియన్ నేషనా? కాదా? లోకల్సా? వాళ్ళు ఫస్ట్ నేషన్స్ నుంచి దోచేసుకున్నారు. అవన్నీ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ దెమ్ క్రిస్టియన్సే కదా! మెజారిటీ ఆఫ్ దెమ్ క్రిస్టియన్సే అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ అయితే కాదు. నేను కూడా ఇంతకుముందు ఇండియాలో ఉండేటప్పుడు యూఎస్‌లో వాళ్ళందరూ, కెనడా వాళ్ళందరూ క్రిస్టియన్సే అనుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసినాక చర్చెస్ అంత ఫుల్ అవ్వవు. ఏవో కొన్ని చర్చెస్ ఫుల్ అవుతాయేమో గానీ మాక్సిమం చర్చెస్ కూడాని ఒక 30 ఆహ్, 20, 30% ఆహ్, ఆహ్, కంప్లీట్ అవ్వదు. ఐ మీన్ ఆక్యుపెన్సీ ఉండదు. అంతా అందరూ క్రిస్టియన్స్ కాదు. అందరూ చర్చ్‌కెళ్ళరు. క్రిస్మస్ చేసుకుంటారు. బట్ అందరూ కూడాని చర్చ్‌కెళ్ళి క్రిస్మస్ చేసుకునే వాళ్ళున్నారు. క్రిస్మస్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక కల్చరల్ సెలబ్రేషన్ లానే చూసుకుంటారు తప్ప అదొక రిలీజియస్ ఆస్పెక్ట్ కింద చూడరు. అందరూ వైట్స్ క్రిస్టియన్స్ కాదు. అందరూ వాళ్ళని నమ్మరు. నమ్మేవాళ్ళు స్ట్రాంగ్‌గా అపోజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తే కొంతమంది పట్టించుకునే వాళ్ళుంటారు. కొంతమంది పట్టించుకోని వాళ్ళుంటారు. ఆబ్వియస్‌లీ పట్టించుకున్న వాళ్ళు క్రిస్టియన్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళందరూ కూడాని ఖచ్చితంగానే ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ట్వీట్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో అతను ఖచ్చితంగాని బైబిల్ స్పెసిఫిక్ మాట్లాడుతుంటాడు. ఇస్లామిక్ అపోజ్ చేస్తుంటాడు చాలా. సో, ఆబ్వియస్‌లీ ఇది పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌ని చూసి వన్ ఆఫ్ ఇట్ కింద తీసి పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, ఇలాంటి కంట్రీస్ యూఎస్, కెనడాలో అది రిలీజియన్ అనేది ఒక ప్రైవేట్ చాయిస్. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరు. నేను క్రిస్టియన్‌గా నేను చర్చ్‌కెళ్తానా లేదా అనేది నా యాస్పెక్ట్ అది. నువ్వు ఎళ్ళననుకుంటే అది ప్రైవేట్ అబ్సల్యూట్‌లీ ప్రైవేట్ చాయిస్. వితిన్ ద ఫ్యామిలీ నలుగురు, ఐదుగురు ఉండి ఇద్దరు చర్చ్‌కెళ్ళొచ్చు, ముగ్గురు ఎళ్ళకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఎవరెవరి మీద ఎన్ఫోర్స్ చేసుకోరు. ఎప్పుడైనా ఫోర్స్ చేస్తే అది ఖచ్చితంగా తప్పది. ఇండియాలో అయినా సరే, ఎక్కడైనా సరే ఫోర్స్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ అపోజ్ చేయాల్సిన విషయమే అది. అంతేగాని హేట్రెడ్ పెట్టేసి ఆహ్, హిందూ టెంపుల్స్ గురించి ఇలా మాట్లాడతాను కాబట్టి నేను క్రిస్టియన్ చర్చెస్‌ని నేను డెస్ట్రాయ్ చేస్తా ఇండియాలో అనుకోవడం బిగ్ ఫూలిష్‌నెస్ అంటారు అది. ఎవరో అంటే ఒక క్షణికావేశంలో పెట్టిన కామెంట్ అయ్యి ఉండొచ్చు కూడా అని. బట్ స్టిల్ డ్యామేజ్ అయితే హ్యూజ్ యాస్పెక్ట్. చాలా మంది అంటారు చర్చెస్, మాస్క్స్ అవన్నీ ఇండియాలో ఉన్నాయి కదా అని చెప్పేసి. కరెక్టే చర్చెస్ ఉన్నాయి, మాస్క్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరినో ఏదో ఏదో పాయింట్ ప్రూవ్ చేయడానికైతే కాదు. అది స్లోగా నేచురల్‌గా కంట్రీలోకి ఎస్టాబ్లిష్ అయినవి అవి. ఆహ్, అప్పుడు అప్పుడు కూడా అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అపోజ్ చేయని వాళ్ళు లేరు అని కాదు కదా! అప్పటికి కూడా రిలీజియస్ ఆస్పెక్ట్స్‌ని అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హిందూ, ముస్లిం గొడవలు జరిగినాయి. ఇవన్నీ అయినాయి. ఆ టాపిక్‌లోకి వెళ్ళను. బట్ స్టిల్ ఆహ్, ఇప్పుడైతే ఉల్టా అన్నమాట. ఆబ్వియస్‌లీ ఇలాంటి చేసేటప్పుడు లోకల్స్ అయితే ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. అది వాళ్ళ రైట్ అది. వాళ్ళందరూ ఏంటి ఆహ్, గుడ్ ఆపర్చునిటీస్ రావచ్చు. లేకపోతే ఇండియాని హేట్ చేసి వచ్చుండొచ్చు కూడా అని. ఇండియాని హేట్ చేయడం అంటే స్పెసిఫిక్‌గా ఓకే. నాకు ఆ రోడ్స్ నచ్చవు, ఆ మనుషులు నచ్చరు, ఆ క్లీన్లీనెస్ ఉండదు, అది ఉండదు, ఇది అని చెప్పి కంప్లెయింట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇండియాని రీక్రియేట్ చేస్తున్నారు చాలామంది. ఇండియాని రీక్రియేట్ చేయడం ఏంటి? కల్చరల్ ఆస్పెక్ట్ రీక్రియేట్ చేస్తే వేరే. ఓకే. నేను వాల్యూస్ ఉన్నాయి. నా వాల్యూస్ ఇవి. నేను ఇలా ఎస్టాబ్లిష్ అయిన నా రూట్స్ ఇవి. నా హిందూయిజాన్ని నేను ఫాలో అవుతాను అనుకుంటే అబ్సల్యూట్‌లీ గుడ్. ఎవరు అపోజ్ చేయరు. ఆ ఫుడ్‌ని రెస్పెక్ట్ చేయొచ్చు. ఆ ఫుడ్‌ని వేరే వాళ్ళకి ఆహ్, నలుగురికి పిలిచి టేస్ట్ చేపిచ్చొచ్చు. ఇది మేము చేసుకునే ఆహ్, ఫెస్టివల్స్‌లో ఫుడ్ అని చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆహ్, ఆ కల్చరల్ యాస్పెక్ట్స్‌ని ఆహ్, రీక్రియేట్ చేయడానికి ట్రై చేసి అంటే ఓవర్‌టేకింగ్ యాస్పెక్ట్స్‌లో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అపోజ్ వస్తది. అది ఖచ్చితంగా పెద్ద ఇష్యూనే జరుగుతుంది.
నేను దేశం దాటిపోయినా సరే నా వాల్యూస్‌ని మర్చిపోలేదని జెప్పేసి ఎక్కడికొచ్చేసి మనం ఇవంతా చేసామనుకోండి, ఈ విధంగానే జరుగుతుంది. ఇలాంటి స్టాచ్యూస్ క్రియేట్ చేసే కంటే కూడాను, మనం ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్‌ని మెయింటైన్ చేయడానికి ఒక కల్చరల్ ఈవెంట్ సెంటర్స్ మనం క్రియేట్ చేసాం. ఆ మనీ ఏదైతే ఉందో దానికి ఎఫర్డబుల్‌గా పెట్టుకొని ఒక లాంగ్వేజ్ డ్రివెన్ మోడల్స్ రన్ చేయగలిగితే అది బెటర్ ఉంటది. ఏంటి ఆ కల్చర్ ప్రిజర్వ్ అవుతది. ఇక్కడ పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇండియన్ కల్చర్ ఆస్పెక్ట్స్, ఆ లైవ్లీనెస్ అదంతా తెలిసే ఆస్పెక్ట్ ఉంటది. ఓన్లీ వాల్యూస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనే మాట్లాడుతున్నాను. ఇక్కడ దేవుళ్ళు విషయం కాదు. బట్ మన కల్చరల్ ఆస్పెక్ట్స్‌ని అసలు ఎవరికి ఎలా గౌరవిస్తాం, ఎవరిని ఎలా చూసుకుంటాం, ఎవరిని ఏ విధంగా మనం మాట్లాడితే తిరిగి సమాధానం చెప్తాం అనేది అది మన కల్చర్. అది చాలా బ్రాడ్ ఆస్పెక్ట్. మోర్ దాన్ బియాండ్ గాడ్ కదా! నేనైతే బిల్డ్ చేయదనలేదు. అనట్లేదు కూడా అని. ఆల్రెడీ నేను చెప్పినట్టు టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఎవరో యాక్సెప్టెన్స్ చేసి, వాళ్ళు పర్మిట్స్ ఇస్తేనే వాళ్ళు బిల్డ్ చేసి ఉండొచ్చు. బట్ అలాంటివి మళ్ళీ మళ్ళీ బిల్డ్ చేసే ముందు అసలు ఎందుకు బిల్డ్ చేస్తున్నాము అనేది ఫస్ట్ క్వెషన్ మనం వేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ కోసమా? లేకపోతే మనం ఇండియాని వదిలేసాము అన్న ఫీలింగ్ లేకుండా ఉండడానికి క్రియేట్ చేసుకుంటున్నామా? దానికి ఆన్సర్ చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ అన్ని సార్టెడ్. అసలు హైటు, సైజు డిఫైన్ చేయదు కదా మన ఫెయిత్‌ని. ఫెయిత్ అనేది మనం నమ్ముకున్నామంటే ఒక చిన్న గుడి కట్టుకొనైనా సరే నమ్ముకొని పూజించుకోగలిగితే సరిపోతది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి భారీ ఇవి చూపిచ్చి మరేంటది ఈ సినిమాల్లో చూసి దాన్ని రెప్లికేట్ చేయడానికి అదొక టైప్ ఆఫ్ మోటివేషన్‌లా అయిపోయింది కొంతమంది. నా పర్స్పెక్టివ్ ఇది ఆస్పెక్ట్. ఎందుకంటే మూవీస్‌లో ఆ హైప్ చూసి ఓకే. 50, 60 ఫీట్ ఉంది. సో, ఇక్కడ కూడా అదే కట్టేద్దాం అన్న టైప్‌లో ఉంటారు. ఎందుకంటే ఆహ్, అదొక కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ పాయింట్. అండ్ లోకల్స్ ఫుల్ అండర్‌స్టాండింగ్ రావాలంటే వాళ్ళ ఆస్పెక్ట్స్‌ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళంటే ఫస్ట్ నేషన్స్ స్నేక్ చేసుకున్నారు. వాళ్ళని దోచేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఇలాంటివి చేస్తే కూడా అదే విధంగా మాట్లాడతారు. అదే విధంగా అపోజ్ చేస్తారు. సో, వాట్ యూ థింక్?